ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో మా ప్రతినిధి విజయ చంద్రన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికలకు అంతరాయం కలుగుతోంది. దీనిపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది గారిని వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం ద్వారా ఎన్నికలకు ఇబ్బందులు కలుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతున్నారు? ఇప్పుడు మేము ఈ స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉంది మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా యాజ్ ఆన్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు 263 ప్లేసెస్లో ఈ ఈవీఎం ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ 263లో 240 ఆల్రెడీ రిజాల్వ్ అయిపోయినాయి. 23 ప్లేసెస్లో ఇంకా మా టీమ్స్ వాళ్ళు చేరుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే అవి కూడా అయిపోతాయి. మరి ఇది అయిపోయిన తర్వాత కూడా మధ్య మధ్యలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తే ఇమీడియట్గా మేము సార్ట్అవుట్ చేసుకుంటాము. సో నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ సరిగా వాళ్ళు కనెక్షన్స్ చేయలేకపోతున్నారు, లేకపోతే యాక్చువల్గా వాళ్ళు ఈ ఈవీఎం సెట్ చేసే ముందు ఈ దాంట్లో ముందు రిజల్ట్, దెన్ క్లోజ్ రిజల్ట్ అండ్ క్లియర్ చేయాలి. ఆ 3 బటన్స్ సరిగా ప్రెస్ చేయలేదు కాబట్టి చేయకుండా, ఎందుకంటే పోలింగ్ బూత్లో నేను కూడా చూసి వచ్చాను. ఏముందంటే అక్కడ అంతా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఆ 3 బటన్స్ ఉన్నాయి, క్లోజు, రిజల్ట్ అండ్ క్లియర్, అదే ప్రెస్ చేయకుండా అది చేసేసారు. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 23 పోలింగ్ బూత్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మాకు అంటే పెండింగ్ ఉన్నాయి. 240 ఆల్రెడీ మేము రెక్టిఫై చేసాము. మా టీమ్స్ ఉన్నాయి, 600 ఇంజనీర్స్ ఉన్నారు. ఇంకొక ఉంది. మీరు వెళ్ళినటువంటి పోలింగ్ బూత్లో కూడా వీవీప్యాట్ మొరాయించినట్లుగా తెలుస్తోంది. దానికే నేను చెప్తాను, నేను అక్కడ వెళ్ళాను. బట్ యాక్చువల్లీ అదే చెప్పాలనుకుంటున్నాను, అక్కడ ప్రాబ్లం వీవీప్యాట్లో లేదు, ఈవీఎంలో లేదు. ప్రాబ్లం దేంట్లో ఉంది? ఆ ప్రాసెస్ ఏం ఫాలో చేయాలి అది సరిగా చేయలేదు. ప్రాసెస్ ఏముంది? పాత ఏదైనా మాక్ పోల్ చేసి ఉంటే, ఏదైనా పోల్ చేసి ఉంటే అది వాళ్ళు ముందు క్లోజ్ చేయాలి, దెన్ రిజల్ట్ బటన్ నొక్కాలి, దెన్ క్లియర్ బటన్ నొక్కాలి. అంతా క్లియర్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ ఈవీఎం కనెక్ట్ చేసి అది యాక్చువల్గా పోలింగ్ మొదలు పెట్టాలి. అది వాళ్ళు చేయకుండానే కనెక్ట్ చేసి పోలింగ్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అది ఎర్రర్ వచ్చింది. మీకు ఐడియా ఉంది, నేను ఉన్నప్పుడే అది అంతా సెట్ రైట్ అయిపోయింది. అప్పుడు మాక్ పోల్ వాళ్ళు చేస్తుంటూ నేను వచ్చేసాను. సో నేను చెప్తానంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ సమ్ టైమ్స్ మా ఎంప్లాయీస్, మా పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు అవగాహన లోపం వలన, లేకపోతే సమ్ టైమ్స్ కనెక్షన్ లూజ్ అవడం వల్ల అది జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది డెఫినెట్గా మేము సార్ట్అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు కొన్ని పోలింగ్ బూత్స్లో మేము ఈవీఎంస్ కూడా 69 పోలింగ్ బూత్స్లో ఈవీఎంస్ వీవీప్యాట్స్ కూడా రీప్లేస్ చేయడం జరిగింది. అది కూడా మరి ఇమీడియట్గా మాకు 20% వరకు రిజర్వ్ కూడా ఈవీఎంస్ ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు ఎక్కడైనా. ఎందుకంటే ఒక ప్లేస్లో ఏదో క్యాండిడేటు అది మరి తగలకొట్టారు ఆ ఈవీఎం, అది కూడా రీప్లేస్ చేసాము. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ ముఖ్యంగా మెయిన్లీ పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, చాలా పోలింగ్ కేంద్రాల్లో చాలా పెద్ద క్యూ కూడా ఉంది, చాలా పెద్ద క్రౌడ్ ఉంది. అంటే పొద్దునే నేను 7 గంటలకి నేను చూశాను, చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. సో ఇట్స్ రియలీ గుడ్ దట్ పీపుల్ ఆర్ వెరీ అవేర్ అండ్ వాళ్ళు ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నారు. అండ్ నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను, మీరు సాయంత్రం వరకు మీరు ఏ బాధపడకూడదు. 6 గంటల వరకు ఎవరో క్యూలో ఉంటారో వాళ్ళందరికీ మరి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము పోలింగ్ 7, 8, 9 ఎప్పటి వరకు నడిపిస్తాము, ఏం ప్రాబ్లం లేదు. సార్, పలు చోట్ల టీడీపీ వైసీపీ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈవీఎంలు ధ్వంసం చేసిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చినటువంటి క్రైమ్ ఎంత ఎక్కువ, ఎక్కడెక్కడ జరిగింది, ఎంత మేరకు మీ దగ్గర ఏమేమి కేసులు నమోదయ్యాయి, దానికి సంబంధించిన వివరాలు ఏం సార్? ఇప్పుడు చిన్న ఒక ఘర్షణ జరిగింది నెల్లూరు టౌన్లో, అది మాకు తెలిసింది. వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేశారు. అదేవిధంగా రాయలసీమలో ఒక ప్లేస్లో ఒక క్యాండిడేట్ తగలకొట్టారు, నేను ఇంతకుముందే చెప్పాను, ఈవీఎం రీప్లేస్ చేయడం జరిగింది. సో ఈ చిన్న పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలాంటి ఎవరు చేస్తున్నారు వాళ్ళ మీద కేసు డెఫినెట్గా మా వాళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లం లేదు. బట్ మెయిన్లీ మొత్తం ప్రశాంతంగా జరుగుతూ ఉంది, పెద్ద ఇష్యూస్ ఎక్కడేం లేదు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి, ఎక్కడే కానీ పెద్ద ఇష్యూలు ఏం లేదు. అంతా చాలా స్వల్పమైన సంఘటనలే, వాటన్నింటినీ కూడా కేసులు నమోదు చేసి ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పేసి ద్వివేది గారు చెప్తున్నారు. అంతేకాకుండా
ఎప్పటికప్పుడు ఎక్కడైతే కనుక ఈవీఎంలు మొరాయించడం జరిగిందో వాటన్నిటి కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు, పగలగొట్టిన చోట కూడా రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో విజయచంద్రన్, ఏపీ ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి.